నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ. ఈ రోజు మనతో పాటు సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మేమ సార్, ఆదిత్య హృదయం విశిష్టత మీరు ఆల్రెడీ మాట్లాడడం జరిగింది, చెప్పటం జరిగింది. అయితే కొంతమంది అడిగేది ఏంటంటే మాకు చదవటం రాదు, వినచ్చా, వింటే ఎలా, చదివితే ఎలాంటి ఫలితం వస్తుందో వింటే కూడా అలాంటి ఫలితం వస్తుందా అని అడుగుతున్నారు. దీంతో పాటు నేను అడిగేది ఏంటి అంటే మాకు ప్రవచనాలు చెప్పినా మీరే చెప్పాలి, గురువు అయినా మీరే, కాబట్టి నేర్పిస్తారా ఆదిత్య హృదయం ప్రేక్షకులకి? మహద్భాగ్యం నిజంగా. అంటే గురువు అనే పదానికి ఆదిశంకరాచార్యులమ్మ ఆది గురువు. మనం అందరం అంటే మీకు గురువుని చూపించే ఒక మీడియంని మాత్రమే తప్ప గురువు అనిపించుకునే అర్హత ఎవరికి ఉండదని చెప్పేసి అని భావన పెద్దలు చెప్పడం కూడా జరిగింది. మీరు సంబోధన అంటే పిలిస్తే పేరు పెట్టి పిలిస్తే బాగోదు, వయసు తారతమ్యాలు ఉంటాయి. గురువు అనే పదం ఒక గౌరవప్రదమైంది కాబట్టి ఆ పదానికి అనిపించుకోవడానికి అర్హత చాలా ఎక్కువ ఉండాలి, ఆ బాధ్యత పెరుగుతూ ఉంటుంది. మీకు పెరుగుతుంది, కానీ తెలియని విషయాలు ఎవరు చెప్పినా వాళ్ళు గురువుతోనే సమానం అనేది నా ఫీలింగ్. గురువుతో సమానంగానే గురువు కాదు, మీ గురువుని చూపించే వాళ్ళు మాత్రమే గురువులందరం కూడా. ఆ భాగ్యం ఆదిత్య హృదయం గురించి చాలామంది చాలా గొప్పగా మనకి శర్మ గారు కానీ, శామ్య షణ్ముఖ శర్మ గారు కానీ, చాగంటి కోటేశ్వరరావు గారు కానీ చెప్పడం జరిగింది. అంటే చూడక లేకపోతే ఆ ఎపిసోడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఎక్కువ చూడలేదు. మనం దీని మీద వెళ్తున్నాం కాబట్టి చెప్పడానికి ఎక్కువ మనకు అవకాశం ఉండి ఎక్కువ చెప్పగలుగుతున్నాం అంతే తప్ప దీని గురించి గొప్పగా నాకు వాళ్ళు చెప్పింది విని నేను మీకు చెప్పడమే. అది దాన్ని నేను సాధన చేసి ఉన్నాను ఎక్కువ సార్లు కాబట్టి అది భగవంతుడి అనుగ్రహం, సూర్యనారాయణమూర్తి అనుగ్రహం. ఇన్ని కోట్ల మందిలో ఆ అవకాశం నాకు దొరకటం చాలా అదృష్టం. మరి ఆది గురువు సూర్యనారాయణమూర్తి, ఆయనను వర్ణించడమే కదండి ఆదిత్య హృదయం. అంతేనమ్మా. అంటే ఆయన ఏ రకంగా వచ్చి మనకి ఏమిస్తాడు అంటే ఇప్పుడు ఈ సృష్టిలో మనకి హిందూ ధర్మంలో 33,000 కోట్ల దేవీ దేవతలు ఉన్నారు. వీళ్ళందరినీ మీరు ఏ దేవీ దేవతా ఉపాసకులైనా సరే మీకు ఇది అంటే ఇప్పుడు పార్వతీదేవి అనుకుందాం, ఆవిడ విగ్రహం కనిపిస్తుంది. అలాగే శివుడు అనుకుంటే శివలింగం కనిపిస్తుంది, సాయిబాబా అనుకుంటే సాయిబాబా విగ్రహం కనిపిస్తుంది. మనం ఎవరిని అనుకున్న ఆంజనేయ స్వామి విగ్రహాలు మాత్రమే కనిపిస్తాయి. కానీ ఈయన భగవంతుడు అని చూపించడానికి ప్రత్యక్షంగా కనిపించే భగవంతుడు సూర్యనారాయణమూర్తి. అందులోనే మనకి కావలసినటువంటి లలితా సహస్రము లేకపోతే విష్ణు సహస్రనామార్చన, శివ పంచాక్షరి, నమకం చమకం, సృష్టి స్థితి లయ అంతా కూడా ఆదిత్య హృదయంలో. ఇన్ని 33,000 కోట్ల దేవీ దేవతలందరినీ కూడా ఆదిత్య హృదయంలో దర్శింపచేశాడు ఋషి అగస్త్య మహాముని. మన కోసం రాముల వారి యుద్ధాన్ని అడ్డుపెట్టుకుని, రామరాముల యుద్ధాన్ని అడ్డుపెట్టుకుని మన కోసం చేసిందే మాత్రమే ఆదిత్య హృదయం. శ్రీకృష్ణ పరమాత్మ నన్ను ఎలా దర్శించాలి ఈ యుగం తర్వాత అంటే సూర్యుడిలో దర్శించు అని చెప్పడం కూడా జరిగింది. అంటే బ్రహ్మ విష్ణు శివాత్మక స్వరూపుడు ప్రత్యక్ష భగవంతుడు సూర్యనారాయణమూర్తి. అంటే ఇప్పుడున్నటువంటి దైనందిన జీవితంలో ఎక్కువ సమయాన్ని మనం దైవ ఆరాధనకి కేటాయించలేం కాబట్టి ఒక్క ఆదిత్య హృదయాన్ని చదవడం ద్వారా, స్వామికి ప్రత్యక్షంగా నమస్కారం చేసుకోవడం ద్వారా, సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఆ ఆదివారం నియమాల్ని పాటిస్తూ చేసుకోవడం ద్వారా ముక్తిని మోక్షాన్ని పొందవచ్చు. అద్భుతం సార్. సో ప్రతిరోజు చదవాలి అంటే ఎప్పుడు చదవాలి, ఎలా చదవాలి అనే సందేహాలు కూడా వస్తాయి కాబట్టి ఎన్నిసార్లు చదవాలి ఇవన్నీ కూడా ఒక్కసారి. అదే మనకి ఇక్కడ ఉన్నటువంటి వెసులుబాటు ఏంటంటే త్రిసంధ్యలు, సూర్యోదయము, మధ్యాహ్నము, సాయం సంధ్య, ఈ 3 సంధ్యల్లో కూడా ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అలా తర్వాత అంటే సాయంత్రం అయిపోయిన తర్వాత కూడా ఆదిత్య హృదయం చదువుకోవచ్చు. అంటే సూర్యుడు లేడు, ఆయన అక్కడ లేడు, నాభిలో ఉన్నాడు కాబట్టి ఆయన ఎప్పుడు మనతోటే ఉంటాడు కాబట్టి ఇది ఎప్పుడైనా చదువుకోవచ్చు. అంటే అలా అని చెప్పేసి అని ఏదో 9 గంటలకి 10 గంటలకి పడుకునేటప్పుడు ఆదిత్య హృదయం చేస్తాం అనేది కాదు. అంటే సాయంత్రం సంధ్య అయ్యేటప్పుడు అప్పుడు చేసుకుంటే అది త్రిసంధ్యలో ఒక సంధ్యగా వస్తుంది కాబట్టి అప్పుడు కూడా చేసుకోవచ్చు. ఇబ్బంది ఏమి అంటే చెయ్యాలి కాదమ్మా, కంపల్సరీ అయితే మీరు ఉదయం కంపల్సరీ చెయ్యాలి. మీరు ఎన్ని బాధ్యతలు ఉన్నా నాకు సమయం లేదు అనే మాట చెప్పొద్దు. మీరు ఇప్పుడు ఏదైతే బిజీ లైఫ్ని గడుపుతున్నారో, ఆఫీసులో జాబ్ ఏదైతే వచ్చిందో దానికి కారణం ఆయనే కాబట్టి ఆయన కోసం ఒక 10-15 నిమిషాలు కేటాయించలేకపోతున్నాం అంటే సిగ్గుపడాలి మనం. నాకు సమయం లేదు అనే మాట చెప్పొద్దు. మేము జాబులండి, ఉద్యోగాలండి, చాలామంది నేను చూశాను. దౌర్భాగ్యం ఏంటి అంటే బ్రాహ్మణుల్లో పుట్టి సంధ్యావందనం అంటే ఏంటో కూడా తెలియదు, ఆదిత్య హృదయం అంటే ఏంటో కూడా తెలియని స్థితిలో ఉన్నారు. మేము ఉద్యోగాల్లో ఉన్నాం, ఉద్యోగాలు ఉంటే చేయకూడదా? సమయాన్ని కేటాయించాలి. మీకు ఉదయం కుదరదు, మీరు చాలా ఎర్లీగా 5 గంటలకు వెళ్ళిపోతారు,
ఒకసారి శుభ్రంగా స్నానం చేసి నమస్కారం చేసుకుని సాయంత్రం వచ్చిన తర్వాత అయినా సాయంత్రం చేసుకోవచ్చుగా. నాకు సమయం లేదు అనే మాట ఎవ్వరూ చెప్పడానికి అర్హత లేదమ్మా, ఎవరికి అర్హత లేదు. అంత లేని సమయం ఏమి ఉండదు. 10-15 నిమిషాలు భగవంతుడి కోసం కేటాయించలేకపోతే మేము ఆఫీసులో బిజీగా గడుపుతున్న ఆ 7-8 గంటలు కూడా లేకుండా ఖాళీ అయిపోయే స్థితికి వచ్చేస్తాం. కృతజ్ఞజ్ఞాయ దేవాయ, కృతజ్ఞత చూపించాల్సినటువంటి దైవం ఏదైనా ఉంది అంటే అది భగవంతుడు సూర్యనారాయణమూర్తే. ప్రత్యక్షంగా కనిపిస్తుంది అంటే మిగతా వాళ్ళు లేరు అని కాదు, వీళ్ళెవరో కనపడరు, వీళ్ళందరినీ మనకు చూపించేవాడు సూర్యనారాయణమూర్తి. వీళ్ళందరినీ దర్శించలేము, అష్టోత్తరాలు సహస్రాలు చేయలేము. ఆదిత్య హృదయం 3 సార్లు చదివితే మీరు సంధ్యావందనం చేసినట్టే. అంటే సమయం ఉంటే సంధ్యావందనం చేయడం మానేసి ఆదిత్య హృదయం చదువుతాం కాదు. సమయం ఉంటే సమయాన్ని కేటాయించండి, ఆదిత్య హృదయం కూడా చదువుకోండి. మీరు ఏ వృత్తిలో ఉన్నా, ఏ వ్యాపారంలో ఉన్నా అభివృద్ధి సాధించట్లేదు అంటే మీరు ఆదిత్య హృదయాన్ని శరణు పట్టుకోండి, సూర్యనారాయణమూర్తి పాదాలు పట్టుకోండి, విజయం. మీరు ఎక్కడుంటే అక్కడ సక్సెస్, విజయం అనేది 100% వస్తుంది. ఒక్కసారి నోటికి వచ్చేసింది అంటే ఆదిత్య హృదయం 4-5 నిమిషాల్లోనే మనం కంప్లీట్ అంటే 100% 4 నిమిషాలు అయిపోద్దమ్మా. 3 సార్లు చేయడానికి 12 నిమిషాలు పడుతుంది, ఇంకొంచెం ఎక్కువ పడుతుంది 15 నిమిషాలు పడుతుంది. 15 నిమిషాలు కేటాయించలేము అంతే. ఇంత బిజీ లైఫ్లో 7-8 గంటలు మనం టైం పాస్ చేస్తూ ఉంటాం, అదొకసారి గుర్తుపెట్టుకోవాలి అంతే. అక్కడ మీరు మధ్యాహ్నం ఆఫీసులో ఉన్నారు, ఒక్క 4 నిమిషాలు లంచ్ అవర్లో ఆదిత్య హృదయం చదవలేము. చదువుకోవచ్చు, కొంచెం ఆచమనం చేసేసుకుని, కాళ్ళు చేతులు కడిగేసుకుని ఆచమనం చేసేసుకుని, కొన్ని మతాల వాళ్ళు సంబంధించి ఆ సమయం వచ్చినప్పుడు ఇమీడియట్గా ఎక్కడున్నా సరే ఎంత చక్కగా నిష్టగా చేస్తారు. వాళ్ళకంటూ ప్రత్యేకించి ఒక రూమ్ కూడా కేటాయించుకుంటారు, నిజంగా వాళ్ళు ప్రేయర్ చేసుకోవాలి. అలాంటి తత్వంలోకి మనం కూడా వెళ్ళిపోవాలి, చెయ్యాలి అనే తపన ఉన్నప్పుడు ఇది మనం అందరూ ఎవరో చెప్పక్కలేదు, మనకు మనమే చేసుకుంటాం. నాకు సమయం లేదు అనే మాట ఎప్పుడు వాడు. అద్భుతం సార్. సరే సార్, ఇక రాదు మాకు అంటే చదవటం రాదు లేకపోతే రాయటం రాదు అనే వాళ్ళ పరిస్థితి ఏంటంటే? నేర్చుకోవాలంటే వినొచ్చు, వింటే ఆల్రెడీ మనకి యూట్యూబ్లో అట్లా ఉన్నాయి, చాలా మంది చేస్తున్నారు. అవి వింటూ సాధన చెయ్యాలమ్మా. అంటే విన్న ఫలితం ఉంటుంది, ఎక్కడికి పోదు. కానీ నీకు ఇప్పుడున్నటువంటి కష్టాలు ఎక్కువగా ఉన్నాయి, వాటి నుంచి బయటికి రావాలంటే కంపల్సరీ సాధన చేయి. వినడం ద్వారా చూస్తూ చేయగా 100% వస్తుంది, రాకుండా అది పోదు. లోపల మనస్సులో ఒక్కసారి స్థిరపడితే అది బయటకు వెళ్ళదు. రైట్ సార్, ఒక్కసారి మీరు నేర్పిస్తారా మాకు? తప్పకుండా. అంటే ఎలాగా అనేది ఒక చిన్న క్లారిటీ ఇద్దాం. మీరు మెల్లగా చెప్తే మీ వెనకాల నేను చెప్తాను, నేను నాతో పాటు వాళ్ళు చెప్తారు. సంతోషం. అంతే కదా, మెల్లగా ఒకసారి చెప్తాను. నాకు కూడా రాదు, సో నాకు కూడా తప్పకుండా. రైట్, విందామండి. సూర్యోస్. ఓం ఐం హ్రీం శ్రీం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం రః హిరణ్యగర్భాయ నమః. తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం దైవతైచ సమాగమ్య ద్రష్టుమభ్యాగతోరణం ఉపాగమ్య భవిద్రామం అగస్త్యో భగవాన్ ఋషిః రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనం ఏన సర్వా నరీన్ వత్స సమరే విజయస్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయ్యం పరమం శివం సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధన ముత్తమం రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం సర్వదేవాత్మకో హేష తేజస్వి రశ్మిభావనః ఏష దేవా అసురగణానాన్ లోకాన్ పాతి గభస్తిభిః ఏష బ్రహ్మశ్చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః మహేంద్రో దనదః కాలో యమః సోమ యాంపాంపతిః
హ్యపాంపతిః పితరో పితరో వసవః వసవః సాధ్య సాధ్య హస్వినౌ హస్వినౌ మరుతో మరుతో మనుః మనుః వాయుర్వహ్ని వాయుర్వహిని ప్రజాప్రాణాం ప్రజాప్రాణాం ఋతుకర్త ఋతుకర్త ప్రభాకరః ప్రభాకరః ఆదిత్యః ఆదిత్యః సవిత సవిత సూర్యః సూర్యః ఖగః ఖగః పూషా పూషా గభస్తిమాన్ గభస్తిమాన్ సువర్ణ సువర్ణ సదృశో సదృశో భానుః భానుః హిరణ్యరేత హిరణ్యరేత దివాకరః దివాకరః హరిదస్వః హరిదస్వః సహస్రార్చి సహస్రార్చి సప్త సప్తిర్మరీచిమాన్ సప్త సప్తరమీర్చిమాన్ తిమిరోన్మదనః తిమిరోన్మదనః సంభుస్వష్ట సంభుస్వష్ట మార్తాండో మార్తాండ్ అంశుమాన్ అంశుమాన్ హిరణ్యగర్భః హిరణ్యగర్భః శిశిరస్తపనో శిశిరస్తపనో భాస్కరో భాస్కరో రవిః రవిః అగ్నిగర్భో అగ్నిగర్భో దితే దితే పుత్రః పుత్రః శంఖః శంఖః శిశిరనాశనః శిశిరనాశనః వ్యోమనాథ వ్యోమనాథ స్తమోభేధి స్తమోభేధి రుగ్యజుస్సామపారగః రుగ్యజుః సామపారగః ఘనవృష్టి ఘనవృష్టి రపామిత్రో రపాం మిత్రో వింధ్యవీధి వింధ్యవీధి ప్లవంగమః ప్లవంగమః ఆతపి ఆతపి మండలి మండలి మృత్యుః మృత్యుః పింగళః పింగళః సర్వతాపనః సర్వతాపనః కవిర్విశ్వో కవిర్విశ్వో మహాతేజ మహాతేజ రక్తః రక్తః సర్వ సర్వ భవోద్భవః భవోద్భవః నక్షత్రగ్రహతారాణ నక్షత్రగ్రహతారాణాం మదిపో మదిపో విశ్వభావనః విశ్వభావనః తేజసామపి తేజసామపి తేజస్వి తేజస్వి ద్వాదశాత్మా ద్వాదశాత్మా నమోస్తుతే నమోస్తుతే నమః నమః పూర్వాయ గిరయే పూర్వాయ గిరయే పశ్చిమాద్రయే పశ్చిమాద్రయే నమః నమః జ్యోతిర్గణాం జ్యోతిర్గణ పతయే పతయే ధినాధిపతయే ధినాధిపతయే నమః నమః జయాయ జయాయ జయభద్రాయ జయభద్రాయ హర్యస్వాయ హర్యస్వాయ నమో నమః నమో నమః నమో నమః నమో నమః సహస్రాంశో సహస్రాంశో ఆదిత్యాయ ఆదిత్యాయ నమో నమః నమో నమః నమ ఉగ్రాయ నమ ఉగ్రాయ వీరాయ వీరాయ సారంగాయ సారంగాయ నమో నమః నమో నమః 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 పద్మప్రబోధాయ పద్మప్రబోధాయ మార్తాండాయ మార్తాండాయ నమో నమః నమో నమః బ్రహ్మేశానచ్యుతేశాయ బ్రహ్మేశానచ్యుతేశాయ సూర్యాదిత్యవర్చసే సూర్యాదిత్యాయ వర్చసే భాస్వతే సర్వభక్షాయ భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ రౌద్రాయ వపుషే నమః వపుషే నమః తమోగ్నాయ తమోగ్నాయ హిమగ్నాయ హిమగ్నాయ శత్రుఘ్నాయ శత్రుఘ్నాయ మితాత్మనే మితాత్మనే కృతజ్ఞగ్నాయ కృతజ్ఞగ్నాయ దేవాయ దేవాయ జ్యోతిషాం జ్యోతిషాం పతయే నమః పతయే నమః తప్త చామీకరాభాయ తప్త చామీకరాభాయ వహ్నయే వహ్నయే విశ్వకర్మణే విశ్వకర్మణే నమస్తమో నమస్తమో వినిజ్ఞాయ వినిజ్ఞాయ రుచయే రుచయే లోకసాక్షినే లోకసాక్షిణే నాశయత్యేష నాశయత్యేష వైభూతం వైభూతం తదేవ తదేవ సృజతి ప్రభుః సృజతి ప్రభుః పాయత్యేష పాయత్యేష తపత్యేష తపత్యేష వర్షత్యేష వర్షత్యేష గభస్తిభిః గభస్తిభిః ఏష సుప్తేషు ఏష సుప్తేషు జాగర్తి జాగర్తి భూతేషు భూతేషు పరినిష్ఠితః పరినిష్ఠితః ఏష చైవాగ్ని ఏషైవాగ్ని హోత్రం చ హోత్రం చ ఫలం చైవాగ్ని ఫలం చైవ త్రినాణాం హోత్రినాణాం వేదాచ్చ వేదాశ్చ క్రతవచ్చైవ క్రతవశ్చైవ క్రతూనాం క్రతూనాం ఫలమేవ చ ఫలమేవ చ యాని కృత్యాని యాని కృత్యాని లోకేషు లోకేషు సర్వ ఏష సర్వ ఏష రవిః ప్రభుః రవిః ప్రభుః ఏన మాపత్సు ఏన మాపస్సు కృచ్చేషు కృత్యేషు కాంతారేషు కాంతారేషు భయేషు చ భయేషు చ కీర్తయన్ కీర్తయన్ పురుషః పురుషః కశ్చిన్నా వసీదతి కస్మిన్నా వసీదతి
ప్రసీదతి రాఘవ రాఘవ పూజయస్వైన పూజయస్వేన మేకాగ్రో మేకాగ్రో దేవదేవం దేవదేవం జగత్పతిం జగత్పతిం ఏతత్ త్రిగుణితం ఏతత్ త్రిగుణితం జప్త్వా జప్త్వా యుద్ధేషు యుద్ధేషు విజయస్యసి విజయస్యసి అస్మిన్ క్షణే అస్మిన్ క్షణే మహాబాహో మహాబాహో రావణత్వం రావణత్వం వదిష్యసి వధిష్యసి ఏవ ముక్త్వా ఏవ ముక్త్వా తథాగత్స్యో తదాగస్యో జగామాచ జగామాచ యథాగతం యథాగతం ఏతత్ శ్రుత్వా ఏతత్ శ్రుత్వా మహాతేజ మహాతేజ నష్టశోకో నష్టశోకో భవత్తదా భవత్తదా ధారయామాస ధారయామాస సుప్రీతో ప్రీతో రాఘవః రాఘవః ప్రేతాత్మవాన్ ప్రయతాత్మవాన్ ఆదిత్యం ప్రేక్ష జప్త్వాతు ఆదిత్యం ప్రేక్ష జప్త్వాతు పరం హర్ష పరం హర్ష మవాప్తవాన్ మవాప్తవాన్ త్రిరాచమ్య త్రిరాచమ్య శుచిర్భూత్వా శుచిర్భూత్వా ధనురాధాయ ధనురాధాయ వీర్యవాన్ వీర్యవాన్ రావణం ప్రేక్ష రావణం ప్రేక్ష్య పృష్టాత్మా పృష్టాత్మా యుద్ధాయ యుద్ధాయ సముపాగతం సముపాగతం సర్వయత్నేన సర్వయత్నేన మహతావదే మహతావదే తస్య ద్రుతో తస్య ధృతో భవత్ భవత్ అధరవిరవదన్ అధరవిరవధన్ నిరీక్షరామం నిరీక్షరామం ముదితామనః ముదితామనః పరమం పరమం ప్రహుష్యమానః ప్రహుష్యమానః నిశి నిశి చరపతి చరపతి సంక్షయం సంక్షయం విదిత్వా విదిత్వా సురగణ సురగణ మధ్యగతో మధ్యగతో వచస్త్వరేతి వచస్త్వరేతి. సూర్యోస్మి ఇదమ్మా కొన్ని చిన్న ఆదిత్య చిన్న అంటే ఒకటి కొన్ని పుస్తకాల్లో కొన్ని పదాలు వేరుగా ఉంటాయి, అవును అర్థం ఒక్కటే, ఉమ్, మనం భావం ఒక్కటే. ఉమ్, మన ఇంట్యూషన్ ఏదైతే ఉందో మనం దేనికోసం అయితే అప్పుడు రాముల వారు సీతాదేవిని తెచ్చుకోవడానికి రావణాసుడితో ధర్మయుద్ధమే జరుగుతోంది, కానీ ఆయన అంటే ఇద్దరూ సమవ్యక్తులే, సమయుజ్జీలే సమవుజ్జీలే, శక్తులు ఇద్దరి దగ్గర ఉన్నాయి. కానీ ఇలాంటి అక్కడ అధర్మం ఏంటి అంటే పరస్త్రీని సీతాదేవిని ఆయన తీసుకెళ్లటం అనేది, చెరబట్టడం అనేది తప్పు. కాబట్టి ఆయనలో ఎన్ని మంచి లక్షణాలు ఉన్నా, ఎంత గొప్ప గుణాలు ఉన్నా, అలాంటి చోట ఇక్కడ ధర్మం వైపు దైవం నిలబడుతుంది అనడానికి రాముల వారికి అగస్త్య మహాముని ద్వారా ఈ మంత్రోపదేశం జరిగింది. ఇది సనాతనమైనది, నిగూఢమైనది. దీన్ని పఠించడం ద్వారా ఇక్కడ రావణ యుద్ధం మన జీవితాల్లో రోజు ఎక్కడో చోట జరుగుతూనే ఉంది. ఇంటి నుంచి బయటకు వెళ్ళిన పిల్లలు, వాళ్ళని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత. వృత్తి ఉద్యోగాల్లో మన ఎదుగుదలను చూసి వారవలేని వాళ్ళు మన వెనకే ఉండి గోయితులు తవ్వుతూ ఉంటాడు. గొప్పవాడు నాకు మిత్రుడైనా పర్వాలేదు, నా పక్కన ఉన్నటువంటి మిత్రుడు గొప్పవాడు అవటానికి ఒప్పుకొని మనస్తత్వం కలిగినటువంటి మనుషులు ఉన్నటువంటి ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ మీకు రక్షగా ఉండేది ఆదిత్య హృదయం కవచం. దీని ప్రతినిత్యం కంపల్సరీ సమయం లేదు అనే మాట లేకుండా మీరు చేసుకోగలిగితే ఇలాంటి ప్రతిబంధకాలన్నిటి నుంచి బయటపడగలుగుతాం, ఈ యుద్ధంలో విజయం గెలవగలుగుతాం. అద్భుతం సార్, మాకు నేర్పించినందుకు చాలా చాలా దయచేసి పెద్దలు విజ్ఞులు అంటే ఇందులో నేను కూడా ఏమైనా పొరపాటుగా పలుకుంటే అది అంటే నేను వేదం నేర్చుకుని కాదు, కేవలం పుస్తకాలు చదివి మాత్రమే నేర్చుకున్నటువంటి విజ్ఞానం ఇది. ఒకవేళ పొరపాటుగా నేను ప్రొనౌన్సియేషన్ చేసుంటే మన్నించమని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సూర్యోస్మి.